ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రిపేర్ అవుతారు ముందే, వీళ్ళు ప్రిపేర్ అవుతారు మేడం, వీళ్ళు ప్రిపేర్ అవుతారు. ఏంటంటే పాయింట్స్ అన్ని ఏం మాట్లాడాలి. మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ మేము ఎట్లా కవరప్ చేసుకోవాలి మేడం? మీనింగ్ ఉండాలి మేడం. ఏదైనా మాట్లాడితే మా కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, హరీష్ రావు గారు కానీ, మీరు కవిత గారు కానీ, ఇంకా మాకు టీఆర్ఎస్ ఎవరైనా మినిస్టర్స్ కానీ తీసుకోండి, మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రోజు హైదరాబాద్ ఇంత బ్యూటిఫుల్ గా తయారైంది మేడం. మీరే చెప్పండి. ఇక్కడ నివాసానికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ కావాలనుకుంటున్నారు అందరు. ఈ రోజు హైదరాబాద్ 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ చూడండి, మీరు ఒక గణనీయమైన మార్పు వచ్చిందని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఫస్ట్ థింగ్ భూమికి ఆకాశానికి తేడా ఉందండి. గవర్నమెంట్ కి తర్వాత 10 years కి కూడా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటదమ్మా. ఇక్కడ 2G నుంచి 3G నుంచి 4G, నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ 5G. దట్స్ అ కాన్సెప్ట్. మోడర్నైజేషన్ డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్ చేంజ్, నాట్ టైం. అది టైం తో పాటు అవుతా. Qualitative leap you have taken in the states where you are ruling. Yes, tell me. Beautiful question. One qualitative leap is we reduced that cylinder rate to 500 in Karnataka. We are providing social security to women. We promised 6 guarantees here. In Himachal Pradesh, Rajasthan. I'm talking about development. What is development? ఏ సిటీని మీరు మరింత సుందరంగా హైదరాబాద్ కంటే చేశారు? మీరు హైదరాబాద్ కంటే ఏది బాగా చేశారు చెప్పండి. న్యూ ఢిల్లీ కట్టింది NCR లా తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. We built New Delhi in a beautiful way. We combined Haryana, Noida, Gurgaon, Rajasthan, right till the Chandigarh. We designed that. That's a Congress party. YSR Rajshekhar Reddy brought outer ring road, right, airport. He brought those things. ఇక్కడ హైదరాబాద్ లో IT తీసుకొచ్చింది, IT పాలసీ ఈ దేశానికి ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీ. ఇట్స్ ప్రౌడ్ టు బి సేయింగ్ దట్. ఏదైనా ఒక అజెండా సెట్ చేస్తున్నప్పుడు నాగేష్ గారు ఇక్కడ అంటే ఇది ఎవరి అజెండా అన్నది అర్థం అవ్వాలి. బికాస్ ఇప్పుడు ప్రజలు హైదరాబాద్ బాగాలేదని ఎవరో ఒక్కళ్ళు కూడా వచ్చి అంటలేదు, మాకు హైదరాబాద్ సరిపోవట్లేదని కానీ బాగాలేదని కానీ. టాక్ ఆఫ్ డెవలప్మెంట్, టాక్ ఆఫ్ అదర్ డెవలప్మెంట్, రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. అబ్సల్యూట్లీ. రూరల్ ఏరియాస్ లో ఏం చేయబోతున్నారు? ఇంకా చాలా నగరాలు ఉన్నాయి. లెట్ మీ సే యు వన్ థింగ్. డెవలప్మెంట్ అంటే ఏంటి? క్వాలిటేటివ్ చేంజ్, నాట్ క్వాంటిటేటివ్ చేంజ్. ఒకటేసారి మ్యాసివ్గా పెరగడం కాదండి. లాస్ట్ ఇయర్ ఓ పూర్ ఫ్యామిలీని లెస్సే బిలో పవర్టీ లైన్లో 30 lakhs పీపుల్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం 10 lakhsని అబోవ్ పవర్టీ లైన్కి తీసుకురావాలి. దిస్ ఈస్ క్వాలిటేటివ్ చేంజ్. ఈ రోజు నా సంపాదన 1000 రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 1500 అవ్వాలి. దాట్స్ ఎ క్వాలిటేటివ్ చేంజ్ వీఆర్ బ్రింగింగ్ ఇన్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. మా గవర్నమెంట్ ఎక్కడైంది? మా గవర్నమెంట్ లో జరిగింది. మేడం నేను ఒక్కటి చెప్తాను. ఎంతమంది పేదరికంతో ఉన్నారు? సేమ్ నంబర్. ఒక్కటి చెప్తా. Where did you develop? వీళ్ళ ఎలా ఉంటాయి తెలుసా అమ్మా? దళితుడు సీఎం అని, ఇంటింటికి ఉద్యోగం అని, హుసేన్ సాగర్ వాటర్, కోకోనట్ వాటర్ అని, ఆకాశాన్ని చూపించేసి ఏదో నేలని ఏదో చేసేస్తున్నట్టు. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. బీజేపీ అన్నది ఒక వర్డ్. బీజేపీ మోడీ హై తో మున్కిన్ హై. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రెపో పెరిగిందని మీ రూపాయికి వాల్యూవే లేదు. యువర్ రూపీ ఈస్ డిప్రిషియేటింగ్ లైక్ హెల్. నో బడీ ఈస్ కౌంటింగ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. మీరు ఎలా అంటారు డెవలప్మెంట్ చేశారు మోడీ గారు? ఒకటి డెవలప్మెంట్ చేశారు మోడీ గారు అంటలేదు. ఇక్కడ డెవలప్మెంట్ చేశారు అన్నది నిజం. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అది మేడం ఆయన ఒప్పుకోడు. మేడం ఆయన ఒప్పుకోడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఆయన ఒప్పుకోడు, బికాస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. నాదులేసింది ఎవరు? దట్ ఈస్ వాట్. See today I done PGs, right? But I have done it the secondary education చేశాను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేశాను, గ్రాడ్యుయేషన్ కూడా చేశాను, రైట్? ప్రతి ఒక్క టైంలో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క టీచర్షిప్ ఎడ్యుకేషనిస్ట్ వచ్చారు, నన్ను ఎన్హాన్స్ చేశారు నా పర్సనాలిటీని. సేమ్ లైక్ హైదరాబాద్ ప్రతి ఒక్క సిటీని చాలా మర్యాదగా ఎన్హాన్స్ చేసుకుంటూ రావాలి. చేశారని వాళ్ళు చెప్పుకోవట్లేదండి, చేశాం కదా అంటున్నారు. అర్థమైంది. హైదరాబాద్ ఇస్ ఎ సెల్ఫ్ ఇవాల్వింగ్ సిటీ. అంటే ఇక్కడ ఏర్పడిపోయి ఒక నమ్మకం, ఒక ఎకోసిస్టమ్ ఎలా ఏర్పడిపోయిందంటే పెట్టుబడులు వచ్చినా, ఇంకా మరో విధంగా ఇక్కడ సెటిలర్స్ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ వెల్కమింగ్ సిటీ నౌ ఫ్రమ్ వేరియస్ పర్స్పెక్టివ్స్. అది గత 10 సంవత్సరాల్లోనే అయింది. అవునా కాదా? ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకోడు మేడం. ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి. మేడం ఒక్క రీజన్. మేడం 2014 తర్వాత I'll tell you Telangana development how it is happened. What is it? Yes.
మేడం 2014 కంటే మొదలు తెలంగాణ తీసుకోండి, తర్వాత తీసుకోండి. సిటీ ఎకనామీలో జీడిపి పెరిగింది. ఒక్క నిమిషం అన్న, ఆ రోజు మీకున్న 2.5 లక్షల ఉద్యోగాలు ఐటీ సెక్టార్లో మేడం, ఐటీ సెక్టార్లో 2.5 lakhs ఉద్యోగాలు ఈ రోజు కేటీఆర్ గారు 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షలు చెప్తాను మేడం. డెఫినెట్ గా లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అవును, ఐటీ సెక్టార్ లో, ఐటీ సెక్టార్ లో గూగుల్లో ఉంది, చూసుకో, గూగుల్లో ఉంది, నేను క్రియేట్ చేసింది కాదు. చూడండి, బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ఐటీ సెక్టర్. చూసుకో, కేటీఆర్ గారు దార్శనికత వల్ల. రైట్, ఇండియా లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో పెరుగుతుంది. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టేట్ ఇన్ ఇట్. You can cross check it. వీరు ఎంప్లాయ్మెంట్ 1,47,000 జాబ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆఫ్టర్ తెలంగాణ. ఒక విషయం ఫేర్ గా మనం అక్నాలెడ్జ్ చేయాలి. చెప్పండి మేడం. చెప్తాను మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీరే పరిపాలించారు కదా, ఈ 10 ఏళ్లలో వేరే ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. సో మీరు 5 చేసినా 7 చేసినా రెండో వాళ్ళు 8 చేస్తారా 3 చేస్తారా అనేది మనకి ఇంకా జనం చవి చూడలేదు. అయితే మీరు రిలేటివ్లీ, బికాస్ అంతకు ముందు ఉండే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీరు కంపేర్ చేయలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి డెవలప్మెంట్ కొరవడింది. ఒక అంటే అందరికీ సమాన దీంతో ఇక్కడ ఉండే పొటెన్షియల్ని మనం ఇగ్నోర్ చేసామని ప్రత్యేక రాష్ట్రం అవసరం కూడా వచ్చింది. అది మీకు తెలుసు. ఉద్యమం వీ వాంటెడ్, మీరు ఉన్నారు ఉద్యమంలో, అందుకే చెప్తున్నాను. కాబట్టి లెట్ us నాట్ కంపేర్ అంతకుముందు ఏమైంది, అంతకుముందు ఎంత చేశారు, ఎవరెవరు పునాదులు వేశారు. అందరూ కొద్ది గొప్ప పునాదులు వేస్తారు. సివిలైజేషన్కి ఎప్పటి నుంచో పునాదులు వస్తున్నాయి. బట్ వాట్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఇస్ ఒక నోటిసబుల్ చేంజ్ అండ్ గ్రోత్ ఉందా లాస్ట్ 10 years? డెఫినెట్ ఉంది మేడం. గవర్నమెంట్ లో ఉంటది. ఇప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ మీరు వెళ్ళి చూడండి, ఎకనామీ రేజ్ అయింది. బిఫోర్ బీజేపీ, అంతకుముందు బీజేపీ కన్నా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏది గెహ్లోత్ గారి నాయకత్వంలో ఎకనామీ పెరిగింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఎకనామీ పెరగలే, అవినీతి పెరిగింది, మీది సంపాదన పెరిగింది కాంగ్రెస్ వల్లే. ఒక్క నిమిషం మేడం, నేను ఒక్కటి చెప్తా మేడం. నగేష్ భాయ్ ఒక్క నిమిషం. బీజేపీ మాది కాదు, అదానీ అంబానీ గురించి మాట్లాడు మేడం. ఎట్లా ఉంటది, ఇద్దరు గుజరాతీలు దోచి పెడుతున్నారు. అదే ఆలోచించాలి మనం ఈ రోజు. అదానీ అంబానీ మాట్లాడారు, వరల్డ్ క్లాస్ కాళేశ్వరం కడుతున్నారు అన్నారు. ఇవన్నీ ఏంటంటేనండి, ఇప్పుడు ఇవి న్యూస్ రూమ్ డిబేట్స్ కి మనం పరిమితం చేస్తే ఎవరికి ఇది. మీరు లిక్కర్ గురించి అంటారండి, లెట్ us టాక్ లిక్కర్ గురించి మీరు ఒక నిర్దిష్టమైన విధానంతో తప్పకుండా ఇలా చేయబోతున్నాం, ఇది దీనివల్ల వచ్చే అనర్థాలు అంటారా? బికాజ్ ఇన్ ఫ్రీ ఎకానమీ మీకు తెలుసు లిక్కర్ని కర్బ్ చేయడం కష్టమా, సాధ్యం అంటారా? పూర్తిగా కర్బ్ చేయడం మీరు చేయగలుగుతారా? లిక్కర్ పాలసీని మీరు సవరిస్తారా? అంటే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్? లిక్కర్ మొత్తానికి బంద్ చేస్తారు, అది కూడా చెప్పండి మీ మేనిఫెస్టోలో. చెప్పండి. మీరు చాలా శోధించి ఆలోచించి మాట్లాడతారు కాబట్టి నగేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక పాలసీ బాగాలేదు అని చెప్పినప్పుడు దానిలో ఉండే, అంటే దానివల్ల జరిగే అనర్థాలు ఏమిటి, ఇక్కడ దీనికి దాన్ని ముడిపెట్టడంలో అర్థం ఏంటి, అది మాట్లాడాలి. అవునా కదా? ఇప్పుడు వాట్ వేర్ ఆస్కింగ్ ఈజ్, ల్యాండ్ పూలింగ్తో రాచకొండని నేను మరొక సిటీగా డెవలప్ చేసేస్తా, అక్కడి నుంచి బోల్డ్ జరిగిపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం, సడన్గా ఇది పాపప్ చేయడం అన్నది, అది అందరి దృష్టిని ఆకర్షించిన ఒక స్టేట్మెంట్. దాని వెనకాల ఉండే విషయం, హైదరాబాద్ బాగా కళకళలాడుతోంది. హైదరాబాద్లో చాలా విషయాల్లో అభివృద్ధి, వర్షం వచ్చినప్పుడు మేమే న్యూస్ వాళ్ళని మొత్తుకుంటాం, కొన్ని రోడ్లు బాగాలేవు సరి చేయండి, అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏవో పెట్టారు. సో వాట్ వీఆర్ ఆస్కింగ్ నౌ ఇస్, వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? మీ హయాంలో హైదరాబాద్ని మరింతగా డెవలప్ చేయడానికి స్కోప్ ఉందా? ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? మేడం ఒక్క మాట చెప్తా మేడం, 2014 నుంచి 2 సార్లు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినంటే మీనింగ్ ఏంటి? 2 సార్లు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి మ్యాండేట్ ఇచ్చిరంటే మీనింగ్ ఏంది మేడం? డెవలప్ అయినట్టే కదా. ఒక్క విషయం చెప్తా మేడం, నేను ఒక్క విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఈరోజు అధికారం కోసం వెయిట్ చేసి రేవంత్ అండ్ కంపెనీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండ్ కంపెనీ దోచుకోవడానికి రెడీగా ఉన్నారు మేడం. నేను చెప్తున్నా మేడం, ప్రజలకి ఈ సందర్భంగా ఐటీ మీడియా ద్వారా చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఓటేయొద్దు, బీజేపీకి ఓటేయొద్దు. ఎందుకంటే రీజన్ చెప్తా నేను, అభివృద్ధిని కుంటు పడేయడానికి, అభివృద్ధిని ఆపడానికి, డెవలప్మెంట్ ఆపడానికి, ప్రజలని వెనక్కి గుంజడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు చూస్తున్నాయి మేడం. ఒక్క మాట చెప్తా, ఈ రోజు డెఫినెట్ గా అంటాను మేడం నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి కావద్దని ఉంది. దాని నిదర్శనం ఏంటంటే అమరావతి లాంటి సిటీ రాచకొండలో కడతాయి, ఇంకెక్కడ కడతాయి మేడం? ఇది నాకు అర్థం కాదు. వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏదన్నా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉందంటే 73,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన గవర్నమెంట్ ఒక్క కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. 31,000 కోట్లు దళిత బంధు ఇచ్చిన గవర్నమెంట్ అది ఉంది. పెన్షన్స్ తీసుకోండి, మీరు ఆడబిడ్డల పెన్షన్స్ తీసుకోండి,
కళ్యాణ్ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి మేడం. పల్లెలు ప్రజలు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఓట్లు ఎప్పుడు 30వ తారీఖు వస్తాయా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేద్దామని ఆతృతగా వెయిట్ చూస్తున్నారు. నేను మునుగోడులో కూడా ప్రచారం చేసి